కరీంనగర్ జిల్లా చింతకుంట గురుకుల పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి ఆందోళనకు దారితీసింది. ప్రిన్సిపల్ ఇతర సిబ్బంది ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని విద్యార్థి యువజన సంఘాలు ఆరోపిస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్యపై అనుమానాలున్నాయని సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులకు శిక్ష పడేలా చూడాలని పోలీసు అధికారులను కోరారు పేరెంట్స్. ఆత్మహత్యకు గల కారణాలు తమకు తెలియవని, చికిత్స అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ప్రిన్సిపల్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అక్షిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. నిన్న సాయంత్రం హాస్టల్ రూంలోకి వెళ్లి గడియ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు విద్యార్థులు ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు విద్యార్థి సూసైడ్ లెటర్ రాసినట్లుగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడిపల్లి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విగత జీవిగా పడి ఉన్న కూతురుని చూసి బోరున విలపించారు. నాకు 7:30కు ఫోన్ చేసింది హౌస్ మేడం. ఫోన్ చేసి మీ పాప ఇట్లా సూసైడ్ చేసుకుంది, మేము హాస్పిటల్ తీసుకుపోతున్నాం అన్నది. అన్నాక మళ్ళీ కట్ చేసినాక నేను రిప్లై ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలే. నేను కార్ తీసుకొని ఈ రేగుతు గారికి వచ్చినాక మా అన్నకు ప్రిన్సిపాల్ నెంబర్ ఇచ్చిన. ప్రిన్సిపాల్ ఫోన్ చేసినాక లిఫ్ట్ చేసి కొంచెం సీరియస్ ఉంది అన్నది. ఇక్కడికి వచ్చి చూసే వరకు ఏం మేడం లేదు, హౌస్ మేడం ఏం లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు ఇట్లా సమాచారాన్ని. వాళ్ళు అక్కడికి పోయి చూసిరట. పోలీసు వాళ్ళు పోకముందే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఆటోలో తీసుకొచ్చిర్రా కార్లో తీసుకొచ్చిర్రా తెలియదు. ఆ పోలీసు వాళ్ళు పోయినాక ఆ పోలీసు వాళ్ళు మరి మీరు ఎట్లా తీసిరంటే ఇట్లా మేము కొంచెం హాస్పిటల్ తీసుకొచ్చినా అంటే ఒకరికి ఇన్ఫర్మేషన్ చేయాలంటే సప్పుడు చేయాలి అట వాళ్ళు. ఈ ప్రిన్సిపాల్ ఇప్పటి వరకు అయితే మాకు మాట్లాడలే. అమ్మ నాన్న బాయ్ బాయ్, సాహితీ సారీరా, నేను చనిపోతున్నాను అంటూ ఆ విద్యార్థిని రాసిన సూసైడ్ లెటర్ చూసిన వారిని కంటతడి పెట్టిస్తోంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. సారీ అమ్మ, నేను చనిపోతున్నాను. నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను చనిపోతున్నాను. వద్దు నాకు ఈ బ్రతుకు అంటూ అక్షిత ఆ లేఖలో రాసింది. సారీ అమ్మా నాన్న, సాహితీ సారీరా, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని రాసిన తీరు కన్నీటి పర్యంతం చేస్తోంది. అక్షిత మృతి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల యువజన సంఘాల ప్రతినిధులు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యులు తోటి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు ఇక్కడి ప్రిన్సిపల్, పాఠశాల సిబ్బంది మానసిక ఒత్తిడి కారణమని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పలు సంఘాల ప్రతినిధులు. ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీల ప్రతినిధులు ఆసుపత్రిలో మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిన్న రాత్రి చింతకుంట రెసిడెన్షియల్ హాస్టల్లో అక్షిత అనే అమ్మాయి అనుమానాస్పదంగా ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. దానికి ఎస్ఎఫ్ఐగా అదే ఇతర విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా మాకు అనుమానాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకోసం అంటే కనీసం ప్రిన్సిపల్ సంబంధించిన వాళ్ళు కనీసం పిఎస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అమ్మాయిని కింది దించిన పరిస్థితి. అదే విధంగా కనీసం పేరెంట్స్ కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనీసం హాస్పిటల్ అడ్మిట్ చేయకుండా డైరెక్ట్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం దాంట్లో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే ప్రిన్సిపల్ ఉన్నారో వారు సస్పెండ్ చేయాలి. వారి నిర్లక్ష్యం వలన ఈ రోజు అమ్మాయి చనిపోయిన పరిస్థితి ఉంది. ఒక లెటర్ సృష్టించి ఈ రోజు పక్కదారి పాటించే పరిస్థితి కనబడుతున్నారు. అదే విధంగా ఇన్ఛార్జ్ ఆర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులను వాళ్ళని కప్పుపుచ్చుకోవడానికి ఒక నాటకంగా ఆడుతున్నారు తప్పితే అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఏ ఒక్కరు కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క విద్యార్థిని ఆత్మహత్య పురుగొల్పించినటువంటి వీరి ముగ్గురి పైన ఐపీసీ 306 ప్రకారం వెంటనే కేసు పెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా ఇలాంటి ఆత్మహత్యలు అని సృష్టించినటువంటి ఆర్సీఓ గారు కానీ కలెక్టర్ గారు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇలా విద్యార్థులు ఉన్నత చదువుల కోసము వివిధ ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వస్తే ఇలాంటి పరిస్థితులు జరగడం చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా మేము యువజన సంఘం, విద్యార్థి సంఘాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే యొక్క విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియన్ చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వీరి ముగ్గురిని ఇమ్మీడియట్ గా రిమైండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పిల్లల్ని స్టడీ నుంచి డిన్నర్ పంపించిన తర్వాత నేను కూడా పిల్లల్ని డిన్నర్ చేసి రండి అన్నాను. నేను నా ప్లేట్ తీసుకొని అందరం కలిసి వెళ్ళాము. డిన్నర్కి వెళ్ళి తింటున్నా. దాదాపు 7:15 అట్లా అనుకుంటా. పిల్లలు హై స్కూల్ పిల్లలు వచ్చారు. ఆ మేడం ఒక అక్కయ్య లోపల బోల్ట్ పెట్టుకుంది, లైట్ ఆఫ్ చేస్తుంది, ఎంత తీయమన్నా తీయట్లేదని అంటే ఇమీడియట్గా నేను లేచి అక్కడ పీడీలు ఉన్నారు ఇద్దరు. సుస్మిత పరిగెత్తు లోపల ఎవరో అమ్మాయి తలుపు పెట్టుకుందట అంటే ఆ అమ్మాయి పరిగెత్తింది.
అక్కడ ఇంకో సార్ ఉన్నారు. సార్ ఉంటే సార్ మీరు కూడా వెళ్ళండి, తలుపు తీయాలంటే ఆడవాళ్ళకి రాదు కదా, పై పరిగెత్తండి అని సార్ని కూడా పంపించాం. పంపించిన తర్వాత ఇక నేను చేయగడుక్కొని మా డ్రైవర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి కార్ తొందరగా పట్టుకురా, అక్కడ వేప చెట్టు దగ్గర పెట్టు, ఒక అమ్మాయిని సీరియస్ ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళన్నా. ఇక నేను వెళ్తున్నా. ఇక ఆ విషయం తెలిసి స్టాఫ్ నర్స్ అక్కడ స్కూల్లో అప్పుడు 7 to 7:30 ఆమె మెడిసిన్స్ ఇస్తుంది పిల్లలకి. విషయం తెలిసిందట. ఆమె కూడా పరిగెత్తుకొని వచ్చింది. పిఈటి ఈ స్టాఫ్ నర్స్ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని వెనక సీట్లో కూర్చోబెట్టుకుని నేను ముందు సీట్లో కూర్చొని ఇక వచ్చేసి మీకు ఏం లేదు. ఇక వచ్చే దారిలో ఇక్కడ మన దగ్గర చేసి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చిన ఒక మేడం ఉంది, ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇక ఒక సీరియస్ కేసు ఉందమ్మా, కొద్దిగా అందరిని అలర్ట్ చేయని చెప్పాను. మళ్ళీ మా పాప కూడా ఫోన్ చేసి హాస్పిటల్కి, మా పాప కూడా డాక్టరే, హాస్పిటల్కి వెళ్ళమ్మా, అక్కడ స్ట్రెచ్చర్ అది రెడీగా పెట్టమని చెప్పి కొద్దిగా సీరియస్గా ఉంది కండిషన్ అని చెప్పి దారంతా ఫోన్ చేసుకుంటా వచ్చామండి. వచ్చిన తర్వాత మరి చూశారు వాళ్ళు. ఈ తర్వాత ఒక 5 minutes అది ఇది చేశారు. ఈ తర్వాత డిక్లేర్ చేసేసారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు అధికారులు. ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. దీనిపై పలువురు నుండి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.